కలకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కావ్య. ఈరోజు వినుకొండ పట్టణంలోని దక్షిణ గమిడి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వందలాది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పేసి భక్తులు అంటూ ఉంటారు. మరియు ఇక్కడ రామేశ్వరం నుండి తెచ్చిన రామ్ సేతు రాయ్ అనేది ఇక్కడ స్థాపించడం అయితే జరిగింది. ఆలయానికి ఉన్న విశిష్టత మరియు రామ్ సేతు రాయ్కున్న ప్రత్యేకత ఏంటో పంతులు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు నరహరి సుదర్శన్ రావు, అర్చక స్వాములు, దక్షిణ గమిడి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయము వినుకొండ. ఈ దేవాలయ విశిష్టత ఏమనగా దాదాపు 200 సంవత్సరాల క్రితం ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అప్పట్లో భూస్థాపితమైన విగ్రహం మళ్ళా స్థాపితమై తర్వాత గుంటలో బాగా పల్లంలో ఉన్న విగ్రహాన్ని మరలా పైకి చుట్టూతా మెరకలేపి విగ్రహం ప్రతిష్ఠ చేశారు. ఈ దేవాలయానికి ప్రతిరోజు నిత్యాభిషేకము, నిత్య అలంకారము జరుగుతుంది. అలాగే హనుమత్ జయంతి ఇలాంటి విశేష కార్యక్రమాలు కూడా బాగా జరుగుతాయి. ఈ దేవాలయంలో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అలాగే మంగళ శనివారాలు కానీ విశేష పూజలు జరుగుతుంటాయి. ఈ దేవాలయము అలాగే వినుకొండలో 4 పక్కల ఉన్న దేవాలయాలలో ఇది కూడా ఒకటి. దీన్ని దక్షిణ గమిడి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం అంటారు. పూర్వం ఇక్కడ ఇది వినుకొండకి దక్షిణం భాగంలో ఉన్న హద్దు కాబట్టి దక్షిణ గమిడి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం అనే పేరు వచ్చింది. అలాగే పూర్వము విద్యార్థులు గమిడి అంటే కరసాము అలాంటివి చేసుకొని ఇక్కడ గమిడి లాగా పేర్చుకొని చేసేవాళ్ళు కాబట్టి గమిడి ఆంజనేయ స్వామి అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ విశిష్టత ఏంటంటే రామేశ్వరం నుంచి రామసేతు నుంచి తీసుకొచ్చిన రాయిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ రాయి నీళ్ళల్లో వేసినంతే దాని బరువు కోల్పోయి పైకి తేలుతుంది. దాని యొక్క విశిష్టత ఏంటంటే రామసేతు నీళ్ళని నెత్తించల్లుకుంటే అలాగే వారి యొక్క పాపాలన్నీ పోవటం కానివ్వండి, వారు కోరుకున్న కోరికలన్నీ నిజం కావటం కానివ్వండి జరుగుతుంది. ఈ యొక్క శిలని రామసేతు శిలని ఒక భక్తుడు రామేశ్వరం నుంచి తీసుకొచ్చారు. అలాగే దానికి చుట్టూ తొట్టి కట్టి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. కావున ఈ యొక్క దక్షిణ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నిత్య పూజలు జరుగుతాయి, నిత్యాభిషేకం జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే విచ్చేసి ఈ యొక్క రామసేతు శిలని చూసి నెత్తిన ఆ యొక్క జలాన్ని చల్లుకున్న వారి యొక్క పాపాలన్నీ తొలగిపోయి వారి కోరుకున్న కోరికలన్నీ నెరవేరి వారు సుభిక్షంగా ఉంటారని తెలియజేసుకుంటున్నా.